ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మతం ఇలాంటి కార్యక్రమాలలో భాగంగా ఒకే దేశం ఒకే దేవుడు అనే కాన్సెప్ట్ కూడా ఏమన్నా ఎమర్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? రాముడిని జాతీయ దేవుడిగా ప్రమోట్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదో జరుగుతోంది. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కూడా గుళ్ళల్లో మా దళితులు ఎందుకు అందులో పూజారులుగా ఉండకూడదు అని చెప్పేసి జాతీయ దైవంగా రాముడిని అంగీకరిస్తున్నటువంటి ఒక దళిత ప్రతినిధిగా కృష్ణమాదిగ గారు కనిపిస్తున్నాడు. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటి ఆలోచనలు చేశాడు. ఆయన చల్లాకొండయ్య కమిషన్ వేసి అనువంశక అర్చకత్వం రద్దు చేయడంతో పాటు ఈ అర్చకులకు కూడా రిటైర్మెంట్ పెడతాను, పింఛన్ ఇస్తాను, యాకివీడ్లో రామాలయాన్ని నిర్మించాలని చెప్పేసి కొన్ని జరుగుతున్నాయి. అక్కడ ఇంకొక గ్రామ దేవత కూడా ఉంది. ఆవిడ గుడిలో రాముడి విగ్రహాన్ని ఎవరో పెట్టారు. రామాలయం మాత్రమే కడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎంతమంది అడ్డుకున్నా సరే అని రఘురామకృష్ణరాజు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాడు. గ్రామ దేవతల్ని కాదనటం అనే దగ్గర వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరూ క్రైస్తవ మతంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఈ గ్రామ దేవత భక్తులే. జాంబవంతుడు ఆయనకు దారి చూపించాడు, ఆంజనేయ స్వామి ఆదివాసి, ఆయన హెల్ప్ చేశాడు. ఈ నెరేటివ్ ఆయన జీవితం అంతా అదే. ఆయన వాళ్ళతోనే కలిసి ప్రయాణించాడు రాముడు. అన్నకి వ్యతిరేకంగా ఉన్న తమ్ముళ్ళని రెచ్చగొట్టి అన్నల్ని చంపేసి తమ్ముడిని సామంతరాజుగా మార్చి తనకి సామంతరాజుగా మార్చి ఆ రాజ్యాన్ని తన కంట్రోల్లో తీసుకోవటం. కిష్కిందకి అదే చేశాడు ఆయన, లంకకి అదే చేశాడు. సార్ అంటే దళితవాడల్లో ఉన్న దేవుళ్ళు కాదా సార్, లేదంటే వాళ్ళు కూడా దళితులేనేమో అని వీళ్ళని అంటరాని దేవుడేమో అని డౌట్ వచ్చి ఉండొచ్చు కూడా. ఇక్కడ ఈవిడికి పూజ చేస్తారు, అక్కడికి వెళ్ళి చర్చిలోనూ కూర్చుంటారు, బైబిల్ పఠనం కూడా చేస్తారు, అన్నీ చేస్తారు. చాలా మందికి 2 పేర్లు ఉంటాయి దళిత వాళ్ళలో. వివక్ష ఉంది, మగడ మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవ్వమంటున్నారు మీరు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హిందుత్వ ధోరణిలో ఆ తీర్పు ఇచ్చినట్లుగానే అర్థం చేసుకోవాలి. అంటే మావోయిస్టుల లొంగుబాటు అనేది గత 4 ఏళ్లుగా ఒక ప్రోగ్రామ్ గా జరుగుతుంది. అంతర్జాతీయంగా ఇంకో లొంగుబాటు సినిమా నడుస్తోంది అమెరికా వాళ్ళ వైపు. రాజకీయ ప్రత్యామ్నాయంగా స్టార్ట్ అయినటువంటి మావోయిజం కావచ్చు, లేదంటే సామాజిక ప్రత్యామ్నాయం కోసం స్టార్ట్ అయినటువంటి మాదిగ ఉద్యమం, ఈ 2 ఉద్యమాలు లొంగిపోయినట్టయినా పూర్తిగా ఏం కాదండి. ఆయన అభిప్రాయం అది, ఆ సమూహం అభిప్రాయంగా ఎట్లా చూస్తాం. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అయితే కగార్ ఆపరేషన్తో మావోయిజం ముగిసింది అని అమిత్ షా ప్రకటించిన రోజే ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కూడా మేము అంటే గుళ్ళల్లో మా దళితులు ఎందుకు అందులో పూజారులుగా ఉండకూడదు అని చెప్పేసి, అట్లాగే యాకివీడ్లో రామాలయాన్ని నిర్మించాలని చెప్పేసి కొన్ని జరుగుతున్నాయి. నార్మల్గా దీన్ని మనం యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు, లేదంటే ఏదైనా పెద్ద సామాజిక మార్పు ఏదైనా జరగబోతుందా అనడానికి సంకేతంగా చూడొచ్చు. అంటే ఈ 3 అంశాలు ఇంటర్లింక్డే. ఓకే. ఈ 3 అంశాల వెనకాల రాముడు ఉన్నాడు అనేది ఒక వాస్తవం. ఓకే. ఆకివీడుకి సంబంధించి అక్కడికి రాముడి విగ్రహానికి శ్రీరామనవమి సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు దండ వేయటానికి వెళ్ళాడు. అయితే వారు దండ వేయటానికి వెళ్ళినటువంటి రాముడి విగ్రహం అక్కడ ఎప్పుడు వచ్చింది, అసలు ఏమిటి, దాని నిర్మాణం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఒక గది లాంటి ఆకారం తాలూకా నిర్మాణం ఏమిటి అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఇంకొక గ్రామ దేవత కూడా ఉంది. ఆవిడ గుడిలో రాముడి విగ్రహాన్ని ఎవరో పెట్టారు. అది పెద్దగా ఎక్కువ కాలం ఏం కాలేదు, అయితే తర్వాత వచ్చిందే ఆ విగ్రహం అనేది ఒక ఆర్గ్యుమెంట్ లోకల్ పీపుల్. అయితే వాళ్ళు దాన్ని ఆ గ్రామ దేవత గుడిగానే చూస్తున్నారు. ఆ గ్రామ దేవత గుడిగానే చూస్తూ ఆ గ్రామ దేవత గుడినే ఎస్టాబ్లిష్ చేయాలి అని అడుగుతున్నారు. ఆ గ్రామ దేవత కూడా ఎవరో కాదు, ఏదో గొంతులమ్మ తల్లో ఏదో సంథింగ్ పేరుంది. అయితే ఆవిడ కుంతీదేవి తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన దేవత అనేది ఒక స్థల పురాణం. అంటే కుంతీదేవి భారతం రెఫరెన్స్, పాండవుల తల్లిగారు కాబట్టి ఆవిడ కూడా హిందుత్వ మనిషే. కృష్ణుడు కూడా హిందుత్వ మనిషే కదా, కృష్ణుడి తాలూకా కదా ఆవిడ. కాబట్టి ఇప్పుడు పాండవులు కౌరవులు కృష్ణుడిని బావా అని పిలుస్తారు. ఆ ప్రకారం ఈవిడ ఆయనకి మేనత్ అయి ఉంటుంది కదా. ఆ యాంగిల్లో చూస్తే మరి ఆవిడకి గుడి కట్టడం పెద్ద ఇబ్బందికరమేం కాదు, హిందుత్వ ప్రమోషన్. అయినప్పటికీ
రామాలయం మాత్రమే కడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎంతమంది అడ్డుకున్నా సరే అని రఘురామకృష్ణరాజు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చేసాడు ప్రపంచానికి. కూర్చున్నారు, కూర్చోవడం కాదు, ఆయన వార్నింగ్ ఇచ్చేసాడు. ఓకే ఓకే. ఈసారి శ్రీరామనవమికి అయోధ్యలో వేళ ఆలయం ఉంటుంది అని చెప్పి హిందుత్వ శక్తులు కూడా గర్జించినాయి. సో అదొక ప్రోగ్రాం నడుస్తోంది అక్కడ. అంటే గ్రామ దేవతని పక్కన పెట్టేసి రామాలయ నిర్మాణం చేపట్టడం, ఆవిడ హిందుత్వానా కాదా, ఆవిడ హిందూ దేవత, ఈ గొడవ కాదు అక్కడ. రామాలయ నిర్మాణము అనే దాని వరకే చూస్తే, ఎందుకు రాముణ్ణి ప్రమోట్ చేస్తున్నారు అని చూస్తే, రాముడు జాతీయ దేవుడిగా, రాముణ్ణి జాతీయ దేవుడిగా ప్రమోట్ చేసేటువంటి ప్రోగ్రాం ఏదో జరుగుతోంది. అందులో భాగమే ఈ మధ్య కాలంలో 108 అడుగుల రాముడి విగ్రహం పెట్టడం లాంటి ప్రోగ్రాం కూడా ఒకటి నడుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగటం వెనకాల ఉద్దేశం ఏంటంటే, అంటే హిందూ మతంలో 3,000,000 దేవతలు ఉన్నారు, ఇలాంటి ఇదంతా ఉంది ఆర్గ్యుమెంట్, నెరేటివ్. అంటే ఇంతమంది దేవతలు, దేవీ దేవతలు రావడానికి రీజన్ ఏమిటి అంటే, ఇక్కడ ఈ సమాజంలో, అంటే భారతదేశం అని ఇప్పుడు చెప్తున్నటువంటి భౌగోళిక ప్రాంతం ఇది భారతదేశంగా లేదు, ఒకప్పుడు యూనిఫై అయి లేదు. ఇది రకరకాల సంస్థానాలుగాను రాజ్యాలుగాను ఉండింది. వీటిని యూనిఫై చేసి ఒకే కట్ట కిందకు తీసుకురావడానికి మొఘలులు ప్రయత్నించారు, బ్రిటిష్ వారు ప్రయత్నించారు. ఈ ప్రయాణంలో రకరకాలుగా, దీనికంటే ముందు యుద్ధాలు జరిగిన ఈ సమూహాల మధ్య, ఈ రాజ్యాల మధ్య, బయట నుంచి కూడా చాలా మంది వీళ్ళ మీద దాడులు చేశారు. మనకు అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళు ఉదాహరణలు ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు దాడులు చేసిన సందర్భంగా, వీళ్ళని గెలిచిన సందర్భంగా, వీళ్ళు పూజిస్తున్నటువంటి దేవతలను కూడా కల్చరల్ గా వాళ్ళు కలిపేసుకుని మొదట్లో ఘర్షణ ఉండేది ఇద్దరు దేవుళ్ళకి. ఇప్పుడు శివుడికి విష్ణుమూర్తికి వాళ్ళ భక్తులకి మధ్యలో ఘర్షణలు జరిగాయి కదా ఈ దేశంలో. క్రమంగా ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా త్రిమూర్తుల్లో భాగమైపోయి అన్నదమ్ములుగా మారారు. శివకేశవులు అభేదము, వాళ్ళకేమీ గొడవ లేదు. రాముడు కూడా ఈశ్వరుడిని, ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు, రామేశ్వరం. ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. అంటే ఒక సయోధ్య కుదిరిన తర్వాత వచ్చిన పురాణాలు అయి ఉండొచ్చు ఇవన్నీ. అందుకని ఇక్కడ ప్రతిదీ డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది చరిత్రలోకి వెళ్ళి. భారతదేశ చరిత్ర అని చెబుతున్నది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ఎక్కడా గ్రంథస్థంగా లేదు. ఊహించుకోవడం కాదు, డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. పురాణాల నుంచి, రామాయణ, మహాభారత, భాగవత ఇత్యాది పురాణాల నుంచి డీకోడ్ చేసి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని డిరైవ్ చేయాల్సిన ఒక అవసరం, ఒక బాధ్యత ఈ తరం మీద ఉంది. కాబట్టి ఈ మూలాలు అక్కడి నుంచి తీసుకోవాలి మనం, దానికోసం పరిశోధించాలి ఈ గ్రంథాలు. సో ఇప్పుడు రాముణ్ణి జాతీయ దేవుడిగా ప్రతిపాదించేటువంటి ఈ మిగిలిన దేవీ దేవతల్ని నెమ్మదిగా పక్కకి జరిపి, రాముణ్ణి, అంటే ఇతర మతాలకు ఒకటే దేవుడు ఉన్నాడు అక్కడ, యేసు. అవును సార్. చర్చ్ అనగానే ఇంకొక మతంలో అల్లా అని, ఇంకొక చోట ఇంకొక దేవుడు అని ఒక సింగిల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ సింగిల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ బహుదేవతార్చన అనే కార్యక్రమం నుంచి నెమ్మదిగా ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే మతం, ఇలాంటి కార్యక్రమాలలో భాగంగా ఒకే దేశం, ఒకే దేవుడు అనే కాన్సెప్ట్ కూడా ఏమన్నా ఎమర్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక సందేహం. అందులో భాగంగానే ప్రతి చోట ఈ రామాలయము, రాముడిని ప్రమోట్ చేయటం అనేది జరుగుతోంది. ఈ మధ్య సాయిబాబా మీద కూడా తీవ్రమైన గొడవ జరిగింది. ఏది, షిరిడి సాయిబాబా ఆలయాల మీద. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, సాయిబాబా విగ్రహాలు పెట్టి గుళ్ళు కట్టేసి ఆ గుళ్ళల్లో శ్రీరామచంద్రుడిది చిన్న విగ్రహం పెడుతున్నారు. అసలు ఉండాల్సిన వాడు రాముడు, అతని దగ్గర సబార్డినేట్స్ గా ఉంటే వీళ్ళందరూ పక్కన ఉంటే ఉండొచ్చు గాని అని రామాలయ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రోత్సహించటం అనే కార్యక్రమం ఏదో జరిగిపోతోంది. అందులో భాగంగానే ఆ గుడికి వెళ్ళి ఆ రాముడికి దండేసి, ఆయన ఈ రాముడి ఆలయాన్ని వచ్చే శ్రీరామనవమి నాటికి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయోధ్య లెవెల్లో నిర్మిస్తాము. దీనికి ఒక విపరీతమైనటువంటి, అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి ఇక్కడ ఉండేలాంటి ఏర్పాట్లతో నిర్మిస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, ఈ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు మాట్లాడటం ఒకే టైంలో జరిగింది. ఇక్కడ కూడా అన్యాయం అయింది దళితులే. వాళ్ళు పైగా వాళ్ళ మీద చాలా దారుణమైన అభియోగాలు చేశాడు ఆయన, రఘురామకృష్ణరాజు.
నేను అక్కడ రాముడికి దండేస్తుంటే బొట్టు లేని మహిళలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు అన్నాడు. చేశారు వారందరూ, ఎవరికి కూడా బొట్లు లేవు అన్నాడు. అవును. బొట్టులు లేకపోవడం అంటే క్రైస్తవ మహిళలు అనేది ఆయన ఉద్దేశం. ఇండైరెక్ట్ గా చెప్పారు. అంటే అక్కడ అదంతా క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది అక్కడ, వాళ్ళందరూ వచ్చి దాడి చేశారు. వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళు గొంతులమ్మ గ్రామ దేవత ఉండుంటే క్రైస్తవులకి ఏం సంబంధం అనొచ్చు. కానీ ఈ దేశంలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, వాళ్ళు మతం మార్చుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏమీ మారదు. వాళ్ళు మాల సామాజిక వర్గము, మాదిగ సామాజిక వర్గము, రెల్లి సామాజిక వర్గము అయి ఉండి వాళ్ళు క్రైస్తవంలోకి మారగానే వాళ్ళ పాకలు ఇమ్మీడియట్గా మేడలు అయిపోవు. ఓకే, అవును సార్. వాళ్ళు ఆ మాలపల్లిలో నుంచో, మాదిగూడెంలో నుంచో, మరో చోట నుంచో వచ్చి ఊళ్ళో బ్రాహ్మణుల ఇంటి పక్కన పెద్ద ఇళ్ళు వేసుకుని ఉండరు. అక్కడే ఉంటారు వాళ్ళు, అదే గుడిసెలో బతుకుతారు. అదే వాళ్ళ స్థాయి, అదే జీవితం. ఆ జీవితాలు అక్కడి నుంచి ఏమో అభివృద్ధిలోకి రావు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఆలయ దర్శనానికి వీళ్ళు అనర్హులు, గుళ్ళల్లో నుంచి బహిష్కృతులు వీళ్ళు. కాబట్టి అక్కడ యాక్సెస్ ఉండేది దేవుడి దగ్గరికి. వాళ్ళ ఇంటి దగ్గరికే పాస్టర్ గారు వచ్చి పూజ చేసి వెళ్తాడు. ఓ 10 కుటుంబాలను రోడ్ల మీద కూర్చోబెట్టి మాడతాడు కదా. పాస్టర్లు దళితులు ఉంటారు, మళ్ళీ ఫాదర్లు అగ్రకులాల్లో ఉంటారు. అక్కడ కూడా వీళ్ళు ఉంటారు. ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, బ్రాహ్మణ క్రీస్తు, రెడ్డి క్రీస్తు, చౌదరి క్రీస్తు, కాపు క్రీస్తు, వీళ్ళు ఉన్నారు కదా అక్కడ. వీళ్ళ అజమాయిషీయే నడుస్తుంది అక్కడ కూడా, కుల వ్యవస్థే. అవును సార్. అక్కడ కూడా వాళ్ళ బతుకు అదే. క్రైస్తవంలో టెక్స్ట్ లో కులం ఉండదు, ప్రాక్టీస్ లో కులం వచ్చేస్తుంది. ఇది హిందూ సమాజం ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి. హిందూ సమాజం ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే క్రైస్తవుల మీద గుళ్ళు కొట్టించుకోమని వాళ్ళ దానిలో లేదు, కానీ బెజవాడ మరియమ్మ కొండ దగ్గర క్రైస్తవులు గుండు చేయించుకుంటారు. వేలాంగిని మాత దగ్గర కూడా చేయించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇక్కడ నుంచి అడాప్షన్, తిరుపతి గుళ్ళ నుంచి అడాప్షన్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్లు నడుస్తాయి, అది సహజ ప్రక్రియ. కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమిటి? ఈ ఆకివీడు గొడవ, గ్రామ దేవతల్ని కాదనటం అనే దగ్గర వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరూ క్రైస్తవ మతంలో ఉన్నప్పటికీ, వాళ్ళకి బొట్లు లేని నుదురులు ఉన్నప్పటికీ, వాళ్ళు ఈ గ్రామ దేవత భక్తులే. ఆ గ్రామ దేవతను అడుగుతున్నారు వాళ్ళు. అసలు ఆవిడది కదా, ఇంకొక నేరేటివ్ ఉంది, అది ఒక సత్రం అని. అది దళితులు శ్రమదానంతో కట్టుకున్నటువంటి సత్రం అయి ఉండొచ్చు అని కూడా ఇంకొక నేరేటివ్ ఉంది. అసలు వీళ్ళకి సత్రాలు అవసరమా అనే ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది చేస్తున్నారు. దీనికి ఎదురుదాడిగా సత్రాలు ఎవరు కడతారు? బ్రాహ్మణులు కడతారు, లేకపోతే క్షత్రియులు కడతారు. అంటే వాళ్ళ సత్రాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద సత్రాలు కట్టుకుంటారు లావిష్గా, ఎకరాల్లో. ఇది చిన్నది, అక్కడ ఉంది పైగా దళితవాడలో ఉంది. అది ఎందుకుంది అంత చిన్నది అక్కడ సత్రం? అంటే దళితులు కూడా వాళ్ళు ఉండటానికి, వాళ్ళు పనిచేసినప్పుడు పడుకోవటానికి, దానికి కూడా ఒక సత్రాలు కట్టుకున్నారు. సత్రాలు కట్టుకోవాలి, ఎందుకంటే అగ్రకులాల వాళ్ళ సత్రాల్లోకి వీళ్ళకి ప్రవేశం ఉండదు ఆ రోజుల్లో. ఇప్పుడు లాడ్జిలో గది తీసుకున్నట్టు కాదు కదా ఆ రోజున. ఇప్పుడు కూడా కోమట్ల సత్రంలోకి వెళ్తే అక్కడ గోత్రనామాలు చెప్తే గానీ వాడు ఎంటర్ కానివ్వరు. అవును సార్. అలాంటి బ్రాహ్మణ సత్రంలోకి వెళ్ళినా గోత్రనామాలు చెప్పాలి. అవును సార్. శ్రీశైలం కావచ్చు కానీ ఇటు పోతే ఏదైనా. అవును సార్. కాబట్టి వీళ్ళకి, మనకు కూడా చిన్న సత్రాలు ఉండాలని వీళ్ళు కట్టుకోవడం, శ్రమదానం చేసి కట్టుకున్నారు. అక్కడేమో భూరి విరాళాలు వస్తాయి, సో వాళ్ళు లావిష్గా కట్టుకున్నారు. వీళ్ళకి ఆ దృశ్యం లేదు. అందుకని వీళ్ళకి ఈ ప్రమోషన్ దొరికింది. వాళ్ళు కూడా ఆ గ్రామదేవత భక్తులు అని ఈయన అనుకోవడం లేదు. వాళ్ళని క్రైస్తవులుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారుగా, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గం. కాబట్టి ఇక్కడ రాముడిని ప్రమోట్ చేయటము, ఈ దళితుల మీద వ్యవహారము జరుగుతున్నటువంటి సమయంలోనే, అంటే వాళ్ళ నమ్మకాల మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలోనే కృష్ణమాదిగ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి, ఈ ప్రధాన ఆలయాల్లో రాముడి విగ్రహాలు పెట్టినటువంటి రామాలయాలు, ఇతర ఆలయాల్లో, వెంకటేశ్వర ఆలయాల్లోనూ ఎందుకు దళితుల్ని పూజారులుగా పెట్టరు అని ఒక ప్రస్తావన చేశాడు. అదొక చర్చ జరుగుతోంది సమాజంలో. అంటే జాంబవంతుడు ఆయనకు దారి చూపించాడు, ఆంజనేయ స్వామి ఆదివాసి, ఆయన హెల్ప్ చేశాడు. ఈ నెరేటివ్, ఆయన జీవితం అంతా అదే. ఆయన వాళ్ళతోనే కలిసి ప్రయాణించాడు రాముడు. ఆయన రావణ వధ కోసం అయోధ్య నుంచి ఒక్క సైనికుడిని తీసుకురాల, ఎక్కడికక్కడ
అక్కడ ఉన్న వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలని వాడుకుని అన్నకి వ్యతిరేకంగా ఉన్న తమ్ముళ్ళని రెచ్చగొట్టి అన్నల్ని చంపేసి తమ్ముడిని సామంతరాజుగా మార్చి తనకి సామంతరాజుగా మార్చి ఆ రాజ్యాన్ని తన కంట్రోల్లో తీసుకోవటం. కిష్కిందకి అదే చేశాడు ఆయన, లంకకి అదే చేశాడు. అక్కడ రావణ వధ చేసి విభీషణుణ్ణి రాజుని చేసి ఆ రాజ్యాన్ని తన అండర్లో పెట్టేసుకుని అదే పద్ధతిలో కిష్కిందలో వాలిని చంపేసి సుగ్రీవుణ్ణి రాజుని చేసి ఈ ప్రోగ్రామే నడిచింది. వీళ్ళ సైన్యాలతో వీళ్ళ సైన్యం తీసుకెళ్లి రావణుడితో యుద్ధం చేసి ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఈ యుద్ధాలన్నీ చేసి ఈ రాజ్యాలన్నింటినీ తన కంట్రోల్లోకి తీసుకుని అప్పుడు ఆయన వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది కార్యక్రమం, రాముడి కార్యక్రమం. సో ఆయన వీళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నాడు తప్ప వీళ్ళకేమీ ప్రాధాన్యతలు ఇవ్వలేదు ఆయన జీవితంలో కూడా. సో వీళ్ళందరూ సబార్డినేట్లు, సేవకులుగా మారారు. దాసాంజనేయుడు ఆయన అక్కడే ఉంటాడు కాళ్ళ దగ్గర, అంతే సార్. అంతకుమించి సినిమా లేదు అక్కడ. దాసుడు అంతే, దాసుడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇది రైజ్ అవుతోంది ఈ ఆర్గ్యుమెంట్. అంటే ఆయన రామాలయాల్లో పూజారులు అనటం నిజానికి ఇది చాలా పాత ఆర్గ్యుమెంట్. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటి ఆలోచనలు చేశాడు. ఆయన చల్లాకొండయ్య కమిషన్ వేసి ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ వీళ్ళందరూ రామారావు మీద వ్యతిరేకంగా కదా గొడవ చేసింది ఆ రోజున. ఎండోమెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా అనువంశక అర్చకత్వం రద్దు చేయడంతో పాటు ఈ అర్చకులకు కూడా రిటైర్మెంట్ పెడతాను, పింఛన్ ఇస్తాను, ఇది కూడా రిజర్వేషన్ కోటా ప్రకారం ఫిల్ చేద్దాము, అందుకోసం ఒక వేదిక్ యూనివర్సిటీ పెడదాం, అన్ని కులాల వాళ్ళకి సీట్లు ఇచ్చి అందరికీ వేదం చెప్దాం, ఇలాంటి చాలా ఆలోచనలు చేశాడు ఆయన. చేశాడు. కొంత ముందుకెళ్ళింది, తర్వాత గొడవ అయింది. భీమసేనాచారి అనేటువంటి ఒక నరసింహస్వామి ఆలయ అర్చకుడు ఈయనకి వ్యతిరేకంగా గర్భగుడిలో ఉరేసుకుని చనిపోయాడు అలంపూర్లో. ఇంత గొడవ జరిగిన తర్వాత అది ఆగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసులు నడిచినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో సెటిల్ అయింది అది. సో ఈ ఆలోచన చేసిన వాళ్ళు గతంలో ఉన్నారు కానీ నడవనివ్వలా ముందుకి. ఎంత రచ్చ అయిందో అందరికీ తెలుసు. హుండీలు రోడ్డు మీద పారేశారు. దేవాదాయ శాఖ ఎంటర్ అయితేనే కదా మీ నిబంధనలు ఇక్కడ నడిచేది, మాకు అసలు ఆదాయం వద్దాయని హుండీలు బయట పారేసి వాళ్ళు అటానమస్ బాడీలుగా ప్రకటించుకున్నారు గుళ్ళవాళ్ళు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఒక పత్రిక నడిపారు ఆయనకు వ్యతిరేకంగా. కాబట్టి ఇంత ఘర్షణ జరిగినప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి వారు కూడా యుద్ధం చేశారు తప్ప విజయం సాధించలేదు. సో అది పరిస్థితి. అయితే ఒకవైపేమో వాళ్ళు గ్రామదేవత గుడి కడతామన్న వాళ్ళనేమో క్రైస్తవులని దాడులు చేసేసి వాళ్ళకి ఇంకా ఏదో ఆలయాల్లో అర్చకత్వం. ఇప్పుడు దళితవాడల్లో కూడా దళిత గోవిందం అనే పేరుతో ఆ మధ్య గుళ్ళు కట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు దళితవాడల్లో కూడా ఆలయాలు నిర్మించారు. కానీ ఆ ఆలయాల్లో అర్చన చేయటానికి ఊరి బ్రాహ్మణులు వెళ్ళటానికి తిరస్కరించారు. చివరికి అక్కడ వాళ్ళతోనే అర్చన చేయించి వాళ్ళతోనే నడిపించారు ఆ గుళ్ళని. కొన్ని చోట్ల అది లేక ఇది లేక గందరగోళంలో ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు వెళ్ళి అక్కడ అర్చన చేయటానికి కొంచెం ఇబ్బంది పడ్డారు బ్రాహ్మణులు. అంటే దళితవాడల్లో ఉన్న దేవుళ్ళు కాదా సార్, లేదంటే వాళ్ళు కూడా దళితులేనేమో అని వీళ్ళని అంటరాని దేవుడేమో అని డౌట్ వచ్చి ఉండొచ్చు కూడా. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ గొడవ ఒకటి ఉంది మార్కెట్ లో. సరే, ఈ గొడవ మధ్య ఈయన ఈ కోరిక కోరటం, ఈయన కోరిన దేవుళ్ళేమో అక్కడ దళితుల మీద వ్యతిరేకంగా వ్యవహరించడం, దాన్ని ఈయన ఎలా ఎండార్స్ చేస్తాడు అనేది గొడవ. ఆకివీడు గొడవకి కృష్ణమాదిక్ గారి గొడవకి మధ్యలో ఒక లింకు రాముడు. ఈ గొడవలకు మధ్యలో సుప్రీంకోర్టు వివాదం కూడా ఉంది. సుప్రీంకోర్టు వివాదం ఏమిటి? సుప్రీంకోర్టు ఈ మధ్య క్రైస్తవులుగా మారినటువంటి హిందూ దళితులకి రిజర్వేషన్లు ఉండవు అని ఆల్రెడీ 50లోనే చెప్పారు ఆ మాట. అప్పటి నుంచి క్రైస్తవ సమాజం దాని గురించి గొడవ చేస్తూనే ఉంది. క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి హిందూ మాలలు, హిందూ మాదిగలు, హిందూ రెల్లి వీళ్ళందరూ కూడా మాకు రిజర్వేషన్లు కావాలను అని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. కానీ ఇవ్వట్లేదు. దాని మీద బాపట్ల దగ్గర పెట్టినవారిపాలెం అనేటువంటి ఊరికి చెందినటువంటి ఓ దళితుడు ఏదో కోర్టులో కేసేస్తే అది నడిచింది, అది ఇక్కడ పోయింది. దీన్ని పట్టుకుని సుప్రీంకోర్టు వరకు పాపులేటెడ్ అయిన సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిన తీర్పునే సమర్థించింది. దాని మీద ఒక గొడవ జరుగుతోంది. అంటే వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా
ఆ గ్రామ దేవతనే కొలుస్తారు వాళ్ళు అనుకున్నాం కదా. బొట్టు లేని మహిళలు అయినప్పటికీ వాళ్ళకు కూడా దేవత ఆవిడే. దేవత ఆవిడే. అవును సార్. వాళ్ళ నమ్మకాలు అవే. ఇక్కడ ఈవిడికి పూజ చేస్తారు, అక్కడికి వెళ్ళి చర్చిలోనూ కూర్చుంటారు, బైబిల్ పఠనం కూడా చేస్తారు, అన్ని చేస్తారు. చాలా మందికి 2 పేర్లు ఉంటాయి దళిత వాళ్ళలో. ఓకే ఓకే. జోసఫ్ బాబు, రాంబాబు అనే 2 పేర్లతో ఒకడు వ్యవహరించడం నాకు తెలుసు. ఆయన చర్చిలో ఉంటే జోసఫ్ బాబు, చర్చి బయటకు వస్తే రాంబాబు. సో ఇది వాళ్ళ ఐడెంటిటీ. వాళ్ళ గతులు ఏం మారవు, వాళ్ళ జీవితాలు అవే, వాళ్ళ దళిత జీవితాలే బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి మతం మారారు అనే పేరుతో కక్ష సాధింపుగా, కక్ష సాధింపే ఇది. అవును సార్. అంటే మీరు హిందూ మాలగాను, హిందూ మాదిగ్గాను ఉంటే మేము ఇస్తాం, మీరు క్రైస్తవంగా మారితే ఎందుకు ఇస్తాం? క్రైస్తవంలో కులం లేదు టెక్స్ట్ పరంగా, కానీ ఇక్కడ సమాజ పరంగా ఉంది వివక్ష. వివక్ష ఉంది, మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవ్వమంటున్నారు మీరు. ఇవ్వమంటే ఏమిటి? ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైందవ పద్ధతిలో హిందుత్వ ధోరణిలో ఆ తీర్పు ఇచ్చినట్లుగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు ఆ మాట అన్నారు, ఒకప్పుడు అది రాష్ట్రపతి నుంచి కూడా ఆ మాట అనిపించారు అప్పుడు 50 దశకంలో. ఇవన్నీ అయిపోయిన తర్వాత హైకోర్టు హిందుత్వ టైప్ లోనే ప్రమోట్ చేసి, వీళ్ళు సుప్రీంకోర్టు వారు కూడా దాన్ని ఎండార్స్ చేసి చేయటం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నిజాం నవాబు కాలంలో ఇక్కడ కూడా అంజుమన్లు జరిగినాయి, మత మార్పిడులు జరిగినాయి. చాలా మంది ఇప్పటికీ సినిమాల్లో చెప్తూ ఉంటారుగా వీళ్ళు, రజాకార్ ఇలాంటి సినిమాల్లో నిజాం నవాబు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మతం మార్పించేశాడు అనేది ఒక పెద్ద బీభత్సమైన డైలాగ్ ఉంటుంది. అయితే మారింది ఎవరు? అగ్రకులాల వాళ్ళు కాదు, కింది కులాల వాళ్ళు, మాదిగలు, వీళ్ళు మారారు. మార్చింది అంజుమన్ పేరుతో నిజాం నవాబు గారి, ప్రధానమంత్రి గారు నిర్వహించిన కార్యక్రమం అది. మారిన తర్వాత వీళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ అవన్నీ కొద్ది రోజుల్లో అయిపోతాయి. అయిపోయిన తర్వాత అటు మళ్ళీ పని చేసుకుని బతకాల్సిన పరిస్థితి. పని చేయడానికి వీడు వాడి దొర దగ్గరికి వెళ్తే, నువ్వు పనిలోకి రావద్దు అంటే, అంతకుముందు వాళ్ళ పాయిఖానాలు కడగడం ఇలాంటి పని ఏవో చేసుంటారు. వాళ్ళ ఇంట్లో పనో లేకపోతే వాళ్ళ పొలంలో పనో చేసుంటారు. ఈ పని చేసుకోవడానికి వెళ్తే నో ఎంట్రీ అని వాళ్ళు వేరే మనుషులను తెచ్చి పని చేయించుకునేవాళ్ళు. అదేమిటయ్యా, మేం కదా చేయాల్సింది, మీరు పక్క ఊరు నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారంటే, లేదు మీరు నవాబు గారి మతానికి మారారు కదా, మీతో పని చేయించుకుంటే ఆయన హర్ట్ అవుతాడు, అందుకని చేయించుకోమంటే, వీడికి పని లేకపోతే తిండి గడవదు. మరి ఏం చేయాలయ్యా, పని చేయకపోతే గడవదు కదా, ఇంటిలో బియ్యం కావాలి కదా అంటే, అయితే మీరు పని చేయండి, మతం మారిపోండి. మళ్ళీ ఎలా మారాలయ్యా? ఆర్య సమాజ్ వారు వచ్చి శుద్ధి చేస్తారు, హిందువులు అయిపోతారు, హిందూ మాదిగా అయిపోతారు, మీరు అప్పుడు వచ్చి కడగండి మా దొడ్లు అని చెప్పారు దొరలు. అదే జరిగింది. అలాగే కడిగారు, మతం మారి హిందూ మాదిగలుగా మారి కడిగారు. ఇది గొడవ. కాబట్టి వీళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళ స్థితి మారలేదు. ఈ సామాజిక వాస్తవాన్ని కోర్టులైనా పట్టించుకోవాలి కదా. పట్టించుకుని మీరు క్రైస్తవం టెక్స్చువల్ గా కులం లేకపోయినా కానీ, కులం ఉన్న చోట వివక్ష ఉంది, నిజమే. క్రైస్తవంలో కులం లేని మాట నిజమే. కానీ సమాజంలో క్రైస్తవం అనేది ఒక చిన్న వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇచ్చింది దైవపరంగా, అంతవరకే తప్ప మౌలికమైనటువంటి వాళ్ళ నమ్మకాల్లోనూ వాళ్ళ జీవితాల్లోనూ మార్పెన్ రాలా. దాన్ని ఐడెంటిఫై చేయాల్సిన ప్రజాస్వామిక మనస్తత్వం వాళ్ళకు ఉండాలి కదా. కోర్టులకి ఉంటే అలాంటి తీర్పులు రావు. ఇప్పుడు అలాంటి తీర్పు వచ్చేసింది, అదొక చర్చ. అది కూడా దీంతో లింక్ అయ్యి రాముడు అక్కడ కూడా రాజ్యం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈయన రాముడి దగ్గర సరెండర్ అయ్యాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎవరు? కృష్ణమాదిగ. అవును, ఆయన పద్మశ్రీ కృష్ణమాదిగ కదా. అవును సార్. కాబట్టి ఆయనకి ఆ లింకులు ఉన్నాయి బీజేపీతో కాబట్టి అన్న పద్ధతిలో ఒక యాంగిల్ తీసుకుని దాన్ని ఒక లొంగుబాటుగా మాట్లాడుతున్నారు. ఈ లొంగుబాటు అనే ప్రస్తావన రాగానే ఇంకొక పెద్ద లొంగుబాటు ఒకటి జరిగింది మార్కెట్లో. అంటే మావోయిస్టుల లొంగుబాటు అనేది గత 4 ఏళ్లుగా ఒక ప్రోగ్రామ్ గా జరుగుతోంది. అవును సార్. వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయితే 24 గంటల్లో కోర్టుకు పెట్టాలి. ఎవరు అరెస్ట్ అయినా 24 గంటల్లో కోర్టుకు పెట్టాలి. చట్టం అది చట్టం. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? అరెస్ట్ అయిన మావోయిస్టులను ఏమడుగుతున్నారు? కోర్టు గురించి మాట్లాడటం మానేశారు. ఎఫ్ఐఆర్లు రాయటం ఇలాంటి పిచ్చి పనులన్నీ మానేసి, అరెస్ట్ అవగానే మిమ్మల్ని కోర్టు కాదు అసలు, మీరు సరెండర్ అవుతారా అదృశ్యం అవుతారా అని అడుగుతున్నారు. రెండో క్వశ్చన్. అయ్యా మేము జీవించాలనుకుంటున్నాము అని కనుక అంటే స్ట్రైట్ అవే తీసుకెళ్లి ముఖ్యమంత్రుల దగ్గర
ఉప ముఖ్యమంత్రుల దగ్గర హాజరుపరిచి లొంగుబాటు అని ప్రకటించేసి 4 రోజులు ఎస్ఐబి వారి ఆఫీస్లో ఉంచి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన స్కెల్టన్ తెలుసుకుని వాళ్ళ దగ్గర పొందిన జ్ఞానంతో ఎంతమందిని నిర్మూలించాలో ఆ ప్రోగ్రాం చేసుకుంటూ వీళ్ళని ఇక్కడే ఉంచి రెఫరెన్స్ కోసం ఆ తర్వాత వీళ్ళని ఇంటికి పంపించడం అనే కార్యక్రమం జరుగుతోంది. సో ఇది ఈ లొంగుబాటు సినిమా ఒకటి నడుస్తోంది. అంతర్జాతీయంగా ఇంకో లొంగుబాటు సినిమా నడుస్తోంది అమెరికా వాళ్ళ వైపు నుంచి. వాళ్ళు ఇరాన్తో మొదలుపెట్టి అందరి మీద దాడులు చేసి ప్రపంచం అంతా మాకు లొంగి మమ్మల్ని సూపర్ పవర్ అని ఒప్పుకుంటారా లేకపోతే చచ్చిపోతారా అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇది ఒక లొంగుబాటు కాలంలో కనబడుతుంది. లొంగుబాటు కాలమే. సో ఈ లొంగుబాటు కాలంలో భాగంగా గ్రామ దేవతల మీద దాడేమో ఆకివీడులో కనిపిస్తుంది. గ్రామ దేవతల మీద దాడి చేసి రాముణ్ణి జాతీయ దేవుడిగా ప్రతిపాదించడం అనే ప్రోగ్రాం అక్కడ. ఇక్కడేమో ఆ జాతీయ దైవంగా రాముణ్ణి అంగీకరిస్తున్నటువంటి ఒక దళిత ప్రతినిధిగా కృష్ణమాదిక్ గారు కనిపిస్తున్నాడు. ఇదొక రకమైన లొంగుబాటుగా చర్చ జరుగుతోంది మార్కెట్లో. అవతల వాళ్ళ లొంగుబాటు, మావోయిస్టుల లొంగుబాటు కూడా ఇప్పుడు వికసిత్ భారత్ కోసం నేనేం చేయడానికైనా సిద్ధమని మల్లోజుల వేణుగోపాల్ గారు అన్నారు. అంటే వారు కూడా రాముడి దగ్గర సరెండర్ అయినట్టుగానే భావిస్తున్నాను. సో ఆ సరెండర్లు కూడా రాముడి అకౌంట్లోనే జరుగుతున్నాయి. సార్ ఇంకొక విషయం ఇక్కడ లైక్ రాజకీయ ప్రత్యామ్నాయంగా స్టార్ట్ అయినటువంటి మావోయిజం కావచ్చు, లేదంటే సామాజిక ప్రత్యామ్నాయం కోసం స్టార్ట్ అయినటువంటి మాదిగ ఉద్యమం, ఈ 2 ఉద్యమాలు లొంగిపోయినట్టయినా పూర్తిగా ఏం కాదండి. వాళ్ళ ఆయన అభిప్రాయం అది. ఆ సమూహం అభిప్రాయంగా ఎట్లా చూస్తాం? ఆ సమూహాన్ని ఆయన నడిపించాడు, అది వాస్తవం. ఆయన అడిగిన కోరిక, ఆయన వర్గీకరణ డిమాండ్ ప్రాపరే. వర్గీకరణ డిమాండ్ అడగటంలో ఏమాత్రమూ తప్పులేదు. అందుకు ఆయనకు సమర్థన ఇవ్వవలసిందే. కానీ అడపాదడప ఆయన చేసేటువంటి ప్రకటనలకి కూడా డిస్కౌంట్ ఇవ్వవలసిందే. అలాంటి డిస్కౌంట్ ఇవ్వాల్సిన ప్రకటనలు వస్తాయి ఆయన దగ్గర నుంచి అడపాదడప. ఎందుకు వస్తాయి అనే దాన్ని చరిత్రలోకి పెడితే కొన్ని సందర్భాలలో అలా వ్యవహరించాల్సినటువంటి ఒక అనివార్యత కూడా ఉంది వాళ్ళకి. అది ఆ సమూహానికి సంబంధించిన కండిషన్ గానే చూస్తాను నేను. కృష్ణమాదిగ అలా మాట్లాడటం తప్పు పట్టాల్సిన అవసరమేం లేదు. అలా మాట్లాడకుండా ఉండలేని ఒక అనివార్యత కూడా ఉంది ఆ సమూహాలకి. అందుకని అలా మాట్లాడుతున్నాడు ఆయన. దానికి డిస్కౌంట్ ఇద్దాం. దానికి డిస్కౌంట్ ఇచ్చి ఆయన ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ అంటే వర్గీకరణ అనే నినాదం కరెక్టే, దానిలో విభేదించాల్సినటువంటి అవసరం లేదు. అది అవసరం, అది ఒక అవసరమైన టైంలోనే వచ్చింది. అస్తిత్వవాద ఉద్యమాల ప్రభావం, అవతల కమ్యూనిస్టు అంటే ఈస్ట్ యూరోప్ కుప్పకూలి, అలాగే సోవియట్ రష్యా పతనం అయిపోయి 90 ప్రారంభాల్లో జరిగినటువంటి ఒక ప్రపంచ చారిత్రక సందర్భంలో అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చి కమ్యూనిస్టు పార్టీ మీద ముందు ప్రశ్నల బ్రహ్మజముడు డొంకలు కప్పిన సమయంలో వచ్చిందే ఈ వర్గీకరణ ఉద్యమం కూడా. అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ మంది. ఒక కులం మీద ఇంకో కులం ఉంటుంది, ప్రతి కులము ఇంకో కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుకోబడుతూ ఉంటుంది. వీళ్ళు బాధితులు, అదే సమయంలో వీళ్ళు కూడా బాధించేవాళ్ళు. పై కులం చేత బాధింపబడుతూ కింది కులాన్ని బాధిస్తూ ఉండటం ప్రతి కులం లక్షణం. ప్రతి కులానికి ఒక సమస్య, ఒక శత్రువు. దీన్ని ఏర్పాటు చేశారు మన స్ట్రక్చర్లో. ఈ ప్రయాణంలోనే వాళ్ళు తమ మీద ఉన్నటువంటి కులాన్ని క్వశ్చన్ చేశారు. అది తప్పేం కాదు. అంటే ఇలా క్వశ్చన్ చేయటం ప్రతి కులము మొదలు పెట్టేస్తే ఇవన్నీ కింద పడిపోయి సమానంగా ఉంటాయి. అది వచ్చేస్తే కుల వ్యవస్థే దెబ్బతింటుంది. అది దెబ్బతినకుండా కాపలా కాయటమే హిందుత్వ ప్రోగ్రామ్. ఎగ్జాక్ట్లీ సార్, అవును. సో ఆయన క్వశ్చన్ చేయటం, వర్గీకరణ గురించి మాట్లాడటం అనే విషయంలో ఎవరూ వివేదించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలా మాట్లాడకపోతే కుదరని అనివార్యత కూడా ఉంది వాళ్ళకి అని అర్థం చేసుకుని అయ్యో అనుకోవడం తప్ప ఇప్పుడు ఆయన్ని నెగిటివ్గా మాట్లాడే పరిస్థితి కూడా కాదు. సార్ ఇప్పుడు మందకృష్ణ మాదిగ సార్ మాట్లాడినట్టు నార్మల్గా మా గుళ్ళల్లో కూడా మేము కూడా భాగం అవ్వాలి, మేము కూడా పూజారులుగా ఉండాలి అని అన్నారు. సో ఇలా చేయడం వల్ల సామాజిక అంతరాలు అనేవి తొలగిపోతాయి అంటే వాళ్ళు అడ్మిట్ చేయాలి కదా ముందు. ఇప్పుడు దళితవాడల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేయడానికే వాళ్ళు ఆ దేవుడు అంటరాని వాడేమో అనుకుంటున్న పరిస్థితిలో వాళ్ళు రావడం లేదు సార్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. అంతగా స్థిరపడిపోయి ఉన్నాయి భావాలు. ఈ సమయంలో వీళ్ళని అక్కడ పెడితే అసలు ఆ గుడిని బాయ్కాట్ చేస్తే వాళ్ళు
ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన అనుకున్నట్లు ఇప్పుడు చాలా మంది ప్రతిపాదించారు ఆయన తర్వాత. చాలా సందర్భాల్లో ఇది చర్చ. తిరుమల ఆలయంలో అన్ని కులాల వాళ్ళకి అర్చకత్వంలో అవకాశాలు కల్పిస్తే సార్ మిగిలిన వాళ్ళు వెళ్తారా గుడికి? దేవుడు భయపడిపోతాడు కదా. అంటే మార్కెట్ దెబ్బతింటుంది సార్ దీనివలన అనే ఉద్దేశంతో అవాయిడ్ చేసి ఉండొచ్చు. అవును సార్. పర్టికులర్గా వీళ్ళే చెయ్యాలి అర్చన అని దేవుడు చెప్పినట్టుగానే ప్రచారం జరుగుతుంది. అవును అవును సార్. కాబట్టి అంత ఈజీ కాదు. ఆయన మాట్లాడాడు కానీ అది అంత ఈజీ కాదు. ఎస్ ఎస్ సార్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, లైక్ ఎన్టీ రామారావు గారు కూడా వేదిక్ యూనివర్సిటీ పెట్టాలి, అన్ని కులాల వాళ్ళను అక్కడ పౌరోహిత్యం నేర్పించాలి అని. ఇది కూడా అసలు నిజానికి ఇది కదా సార్ అడగాల్సింది. అంటే వీటితో పాటు మందకృష్ణ మాదిగ గారు ఇది కూడా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఉంది. అంటే ముందు తర్ఫీదు కావాలి కదా మాకు అని అడగాల్సిన అవసరం ఉంది. అవును సార్. ఈ వేదిక్ యూనివర్సిటీ పెట్టి అందరినీ చదివించండి, అలాగే ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందకు తీసుకురండి ఉద్యోగాలు. ఓకే ఓకే. అర్చక పదవులు సర్వీస్ కమిషన్ కిందకు తీసుకొచ్చి టెస్టులు పెట్టి రిజర్వేషన్లు ఇచ్చి, ఏది అక్కడ చదువుకోవడంలో కూడా వర్గీకరణతో సహా రిజర్వేషన్లు ఇచ్చి, ఆ చదువుకున్న వాళ్ళకి ఉపాధిలో కూడా వర్గీకరణతో కలిసినటువంటి రిజర్వేషన్లు ఇచ్చి సార్ మాకు కూడా ఆ ఉద్యోగాలు కావాలను సార్ అని అడిగి ఉంటే బాగుండేది. బ్రాడ్గా అది కొంచెం బిగ్గర్ ఏరియాకి వెళ్ళి ఉండేది. కానీ ఈయన అక్కడ వరకే పరిమితం అవడంతో ఒక విమర్శ మొదలైంది. ఓకే. దాన్ని ఒక లొంగుబాటుగా మాట్లాడటం మొదలైంది. అలా కాకుండా ఈ బ్రాడర్ వేలో వెళ్ళుంటే అది నిజంగానే సమాజంలో ఇంకొంతమందిని కలుపుకుని వెళ్లే పద్ధతిలో కూడా ఉండేది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అది జరిగి ఉంటే బాగుండేది అనేది నేను ఫీల్ అవుతున్నది. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇప్పుడు అంటే వీళ్ళు అంటే పూర్తిగా ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మన వీళ్ళందరూ నార్త్ వాళ్ళకి లొంగిపోయినట్టే కనబడుతుంది. లొంగ తీసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, లొంగ తీసుకున్నారు. లొంగ తీసుకోవడంలో భాగమే సార్ వీళ్ళందరి బుర్రల మీద రాముణ్ణి ప్రతిష్ఠించటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. భయపెట్టో టెర్రరైజ్ చేసో గత్యంతరం లేదను ప్రతి ఒక్కడి బుర్ర మీద రామముద్ర వేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం నుంచి ఏ సమూహానికి ఆ సమూహం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తన సొంత ఐడెంటిటీతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పినట్టుగా బొట్టు లేని మహిళలే ఆ గ్రామ దేవతని నిలబెట్టి యుద్ధం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా ఉద్యమం చేయాల్సిందే, అంతే. అదే కొత్త రెవల్యూషన్ అని మనం అనుకోవాలి. ఓకే ఓకే. అది జరిగితే తప్ప ఈ రామోన్మాదం నుంచి ఈ దేశాన్ని కాపాడటం కష్టం. రామోన్మాదం నుంచి దేశాన్ని కాపాడడం కష్టం. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది నార్మల్గా ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఇటు మావోయిజం లొంగుబాటు కావచ్చు కానీ, లేదంటే ఈ మందకృష్ణ మాదిగ గారు అన్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు కానీ, అకివీడు ఇష్యూ కావచ్చు కానీ, వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ఒక మెయిన్ రీజన్ ఏంది అనేది చర్చలో భాగమైంది. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.